నెమ్మది కలిగిన చెయ్యి, నిజాయితీ గల కట్టెలుగాడు. ఒకప్పుడు ఒక పేద కట్టెలుగాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు అటవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మి జీవనోపాధి పొందేవాడు. ఒకరోజు ఒక నది దగ్గర చెట్టు కోస్తుండగా అతని గొడ్డలి చేతిలో నుండి జారి నదిలో పడిపోయింది. అతను నిస్సహాయంగా ఆ నీటి ఒడ్డున కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను ఎలా జీవించాలి? అతని ఆర్తనాదం విని ఒక దయగల దేవత నదిలో నుంచి బయలుదేరింది. ఆమె అడిగింది, ఏమైంది కట్టెలుగాడా? ఎందుకు ఏడుస్తున్నావు? కట్టెలుగాడు జరిగిన సంగతిని ఆమెకు చెప్పాడు. ఆ దేవత నదిలోకి మునిగి ఒక బంగారు గొడ్డలిని తీసుకొచ్చింది. ఇది నీదేనా అని అడిగింది. కట్టెలుగాడు వెంటనే సమాధానమిచ్చాడు, కాదు అమ్మా, అది నా గొడ్డలి కాదు. ఆమె మళ్లీ మునిగి ఈసారి వెండితో చేసిన గొడ్డలిని తీసుకొచ్చింది. ఇది నీదా అని మళ్లీ అడిగింది. అతడు మళ్లీ, కాదు అమ్మా, ఇది కూడా నా గొడ్డలి కాదు అన్నాడు. దేవత చిరునవ్వుతో మూడోసారి మునిగి అతని పాత ఇనుప గొడ్డలిని తీసుకొచ్చింది. ఇది నీదా అని ఆమె అడిగింది. ఈసారి అతడు ఆనందంతో, అవును, ఇది నా గొడ్డలి అని చెప్పాడు. అతని నిజాయితీ చూసి దేవత చాలా సంతోషించింది. ఆమె అతనికి బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి, ఇంకా అతని పాత ఇనుప గొడ్డలిని అన్నీ బహుమతిగా ఇచ్చింది. నీతి, నిజాయితీ ఎప్పుడూ ఫలిస్తుంది.